సౌమ్య, వాళ్ళు ఇలా చేస్తున్నారని మాకెవరికైనా ఒక్క ఫోన్ చేసి ఉంటే సరిపోయేది కదా. ఓనర్తో వచ్చి మేం మాట్లాడేవాళ్ళం కదా. ఫోన్ చేశాను సార్. ఎవరికి? శరణ్య మేడంకి. నేను ఫోన్ చేసిన వెంటనే పెద్ద మనసుతో స్పందించి నా దగ్గరకు వచ్చారు సార్. మా ఓనర్తో కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదని నా సొంత అక్కలాగా నా కోసం మాట్లాడారు సార్. అయినా కానీ ఆ పాస్ అయిన మనిషి ఆయన గుండె కరగలేదు సార్. ఇంకా చేసేదేం లేక నేను ఏ పీచికో వెళ్దామని అనుకున్నాను. కానీ శరణ్య మేడమే ఎక్కడికి వెళ్ళొద్దు, టీవీ న్యూస్ అంతటా బాగా స్ప్రెడ్ అయింది కదా, సో అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని నన్ను ఆపారు. జనాలు ఈ విషయాన్ని మర్చిపోయే వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండి తలదాచుకోమని ఇక్కడికి రమ్మన్నారు. మేడం ఇచ్చిన ఈ హోప్ మూలంగానే నేను తిరిగి ప్రాణం పోసుకున్నానేమో అనిపించింది సార్. సమయానికి శరణ్య మేడం కానీ ఇలా స్పందించకపోయి ఉంటే దిక్కుతోచని స్థితిలో నేను ఈ ప్రాణాన్నే వదిలేసేదాన్ని కావచ్చు. అయ్యో, ఏంటమ్మా మాటలు? అమ్మ శరణ్య, సాటి ఆడదాని పట్ల నువ్వు ఇంతగా ఆలోచించడం నీ మంచి మనసుకు నిదర్శనం. కానీ పరాయి ఇంటి ఆడపిల్లని మగవాళ్ళున్న ఇంటికి తీసుకొచ్చే ముందు ఒక్క మాట నాతో చెప్పుండాల్సింది కదా. దానికి వేరే మార్గం ఏదో ఒకటి ఆలోచించేవాళ్ళం కదా. అది అత్తయ్య గారు, యాక్చువల్గా మరేం పర్వాలేదమ్మా. ఆల్రెడీ ఒక ఇష్యూ జరిగి మంచి పిల్ల క్యారెక్టర్ని సమాజం తప్పుగా చూస్తోంది. ఇలాంటి సమయంలో సౌమ్య మళ్ళీ మన ఇంట్లోకొచ్చి ఉండడం మరోమారు బయట తప్పుడు సంకేతాలు సూచిస్తూ ఉంటాయి కదా. అందుకే ఈ మాట చెప్తున్నాను. ఆనంద, నువ్వన్నది కరెక్టే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అమ్మాయి మాత్రం ఎక్కడుండగలదు? తనకి పరిస్థితి ఎదురైంది అంటే అందుకు మన కుటుంబం కూడా ఒక కారణమే. కాబట్టి ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోక తప్పదు. కొంతకాలం ఈ అమ్మాయిని ఇక్కడే ఉండనిద్దాం. సరే అక్క. సౌమ్య, ఏంటి సర్ప్రైజ్? ఇవాళ ఆఫీస్ కూడా రాలేదు? యాక్చువల్గా నిన్ను డిన్నర్కి ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను. నీ ఫోన్ కూడా వర్క్ అవ్వట్లేదు. అదే సార్, హే, ఈ లగేజ్ ఏంటి? ఏం లేదు బ్రో, బెంగళూరు ఇష్యూ మూలంగా అది విషయం. ఓ అవునా, ఇట్స్ ఓకే. దామిని, తను నీ గదిలోనే ఉంటుంది, నీకు పర్లేదుగా? అయ్యో పర్లేదు బ్రో, తనకెక్కడ కంఫర్ట్ అయితే అక్కడే ఉండొచ్చు. నా కంఫర్ట్ నీ అన్న గదిలోనే మరదలా. కమింగ్ సూన్. నేనుండబోయేది ఆ గదిలోనే. దామిని, తనని తీసుకెళ్ళి నీ గది చూపించు. సరే దామిని, తనని నేను తీసుకెళ్తాను. సౌమ్య, పద.
సౌమ్య, అసలేంటి నువ్వు చేసింది? లగేజ్తో పాటు ఇక్కడికి రావడం ఏంటి నువ్వు? పైగా నేనే నిన్ను రమ్మన్నానని కథ అల్లి చెప్పావు. కొంచెం వేరే సెన్స్ ఉందా? సెన్స్ కాదు మేడం, నా లైఫ్కి ఇప్పుడు సెక్యూరిటీ లేదు. ఏం చేయను మరి? ప్రాబ్లంలో ఉన్నానని మీకు ఫోన్ చేస్తే వస్తున్నానని చెప్పారు, కానీ అక్కడికి వచ్చారా? రోడ్డున పడ్డ ఆడదాన్ని మేడం. హ్యాపీగా ఈ అంతఃపురంలో ఉన్న మీకు నా కష్టాలు కన్నీళ్ళు అర్థం కావట్లేదనుకుంటా. సౌమ్య, పిచ్చిగా మాట్లాడకు. నేను నీకు మాట ఇచ్చాను, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకుంటాను. అందుకు కొంచెం టైం కావాలని అడిగాను కదా. మేడం, మీరు అడిగిన టైం వరకు నేను వెయిట్ చేయడానికి కష్టమైనా సరే అన్నాను. కానీ అంతవరకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ గురించి నేనేం చెయ్యాలి? అది మీకు అవసరం లేదా? నన్ను క్యారెక్టర్ లేని దానిలా ఒక చెప్పడానికి అసహ్యంగా ఉంది. అలా చూస్తున్నారు బయట నన్ను. హౌస్ ఓనర్ బయటికి గెంటేశాడు. ఎక్కడికి వెళ్ళాలి మేడం? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. మేడం, కొంప గూడు లేని ఆడదానికి ప్రతి ఓడు షెల్టర్ ఇవ్వాలని చూస్తాడు. ఎవరితో పడితే వాడితో వెళ్ళిపోనా? అయ్యో, అలాని కాదు సౌమ్య. నీకిప్పుడున్న ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఒక ఆడపిల్లగా నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పటికిప్పుడు నీ సమస్యలన్నింటికీ నేను సొల్యూషన్ ఇవ్వలేకపోతున్నాను అంటున్నాను. నువ్వు ఫోన్ చేయగానే నీకోసం నీ ఇంటి వరకు రాగలిగాను, కానీ అక్కడ నిన్నెలా ఫేస్ చేయాలో, నీకోసం నేను ఏం చేయాలో అర్థం కాక నా అడుగు ముందుకు పడలేదు సౌమ్య. అంటే దీని చావిది చస్తుందిలే అని వదిలేశారన్నమాట. ఈ మాత్రం దానికి ఎందుకు మేడం నీ బ్రతుక్కి దారి చూపిస్తాను, నీ జీవితానికి న్యాయం చేస్తాను అని పనికి మాలిన ప్రమాణాలు చేయడం? సౌమ్య ప్లీజ్, నేను నీకు చేసిన ప్రమాణం అబద్ధం ఎప్పటికీ అవ్వదు. మరి నిజం ఎప్పుడవుతుంది? ఆ నిజం మీకెలా సాధ్యమవుతుంది? మీ భర్త చేతిలో శీలం పోగొట్టుకున్న నాకు జీవితాన్ని మీరు నాకు ఎలా ఇస్తారు? ఎలా ఇస్తారు? న్యాయం ఎలా చేస్తారు?